ఈ రోజు మండల మోడల్ ప్రాథమిక పాఠశాల కీసరలో ఉదయం 9 గంటలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, పేరెంట్స్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు అజెండా ప్రాప్తికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఉదయం 9:15 నుండి 9:30 వరకు తల్లిదండ్రులను, ఎస్ఎంసీ సభ్యులను, గ్రామ సర్పంచ్ గారిని, గ్రామ పెద్దలను సాధారణంగా ఆహ్వానించడమైనది. 9:30 నుండి 9:45 వరకు పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఫోటో బూత్ నిర్వహించడం జరిగింది. తరువాత తల్లులు రంగవల్లుతో పాఠశాల ఆవరణం ఎంతో అందంగా తయారయ్యింది. తల్లులకు మ్యూజికల్ చైర్ గేమ్ నిర్వహించడం జరిగింది. మగవారికి టగ్ ఆఫ్ వార్ పోటీలు జరిగాయి. పాఠశాల ఆవరణలో తల్లులతో మొక్కలు నాటించడం జరిగింది. తల్లిదండ్రులను పుష్పాలతో ఆహ్వానం చెప్పి వారి దీవెనలు అందరు పిల్లలు తీసుకున్నారు. 10:30 నుండి 11 వరకు ప్రోగ్రెస్ కార్డులను ప్రతి విద్యార్థులకు ఇచ్చి తల్లిదండ్రులతో చర్చించడం జరిగింది. అనంతరం 11 నుండి మొత్తం అందరితో సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మణరావు తొలి పలుకులతో ప్రారంభమయ్యింది. ప్రభుత్వం పాఠశాలల పట్ల ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకుగాను పాఠశాలలో నూతన మెను అమలవుతుంది. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తుంది. క్వాలిటీ షూ, మంచి క్వాలిటీ బ్యాగ్, యూనిఫామ్ మరియు బెల్ట్ ఇచ్చింది. అందరికీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమైనది. ప్రతి పిల్లవానికి తల్లికి వందనం క్రింద భరోసాగా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన పాఠశాలకు టాయిలెట్ మెయింటైన్ కూడా ఎంతో శుభ్రంగా ఉండడం జరుగుతుంది. మాజీ సర్పంచ్ గారు రాంబాబు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు అవసరం అన్నారు. ఈ పాఠశాల 1994లో ఏర్పాటు చేశారని, దీన్ని అందరం కాపాడుకోవాలని కోరారు. ఎస్ఎంసీ చైర్మన్ అయిన నరసింహమూర్తి గారు మాట్లాడుతూ, అందరూ పిల్లలు చక్కగా చదువుకోవాలని కోరారు. మాజీ ఎంపీటీసీ మిన్నారావు గారు మాట్లాడుతూ, పిల్లలకు మంచి స్కూల్ వాతావరణం ఉంది. చక్కగా చదువుకోవాలని కోరారు. నిఖిల్ ఫాదర్ పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంపొందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎన్. మనోజ్ గారు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన వాళ్ళకి బహుమతులు ప్రదానం జరిగింది. పిల్లలు కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 12:30 పిల్లలకు భోజనాలకు పంపించడం అయ్యింది. అనంతరం 1 గంట వరకు సమావేశంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, మారక ద్రవ్యాల దూరంగా ఉండాలని, పిల్లకు మంచి అలవాట్లు నేర్పించాలని చర్చించడం జరిగింది. ఎం. రమేష్ గారి వందన సమర్పణతో ఆశీర్వదించండి అమ్మ అందరూ. అలా చూడడం కాదు. ఆశీర్వదించండి అమ్మ, అలా చూడడం కాదు. మీ పిల్లల మీద పిల్లలకు ఆశీర్వదించండి. ఓకే, అలాగే చూడండి అమ్మ అందరున్నా. ఓపెన్ చేయొద్దు, ఇలా పట్టుకోండి. ముందు పేరు కనిపించినట్టు